డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరొక వైపు లోకేష్ ఇద్దరి మధ్య పోటాపోటీగా నడుస్తోంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగాను గతంలో ముఖ్యమంత్రిగా చేసినా కానీ మరి రానున్న కాలంలో నేనే ముఖ్యమంత్రి, ఇక 2029లో మనం ముఖ్యమంత్రి అయిపోవటమే అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఒక యువ నాయకుడు. అలాగనే ఇటు టీడీపీ వైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ గాను అంతా పార్టీ మొత్తం తానే నడిపిస్తూ అన్నిట్లోనూ కలివిడిగా తిరుగుతూ అభివృద్ధి దిశగాను, లేకపోతే ఇటు స్ట్రాటజీలు తయారు చేసే విషయంలోనూ వీటన్నిటిలో నారా లోకేష్ బాగా ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న యువ నాయకుల్లో పోటాపోటీగా ఉంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే నానాటికి నాగంబట్లు తీసికట్టు అన్నట్టు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో కిందకి పడిపోతూ కనిపిస్తూ ఉన్నాడు. నారా లోకేష్ 2.0 అని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా మొదటి సంవత్సరం తీసేస్తే ఇప్పుడు గత 6 నెలల్లో ఈ చివరి స్పెల్లులో నారా లోకేష్ చాలా పెద్ద మొత్తంలో పేరు సంపాదిస్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే నారా లోకేష్ అభివృద్ధి కోసం మరి కంపెనీలను తెచ్చే విషయంలో ముందంజలో తానే ఉండి మరీ మాట్లాడి తీసుకొస్తూ ఉన్నాడు. దీంతో పాటుగా పార్టీ వ్యవహారాలన్నీ తానే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు శాసనసభ జరుగుతున్న ఈ తరుణంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు అన్ని పార్టీల నాయకులతోటి కలివిడిగా ఉంటూ అందరితోటి డిన్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతూ కనపడుతూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డిలో ఒక పెద్ద మైనస్. వీటన్నిటి రూపాన చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న పోటీలో జగన్మోహన్ రెడ్డి కిందకి దిగజారిపోతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖతం వైపుగా ప్రయాణం చేస్తున్నట్టుగా కనపడుతుంటే లోకేష్ రానున్న కాలంలో ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా ఎదుగుతూ కనిపిస్తూ ఉన్నాడు. ఇందులో నారా లోకేష్కి మరి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా మనం కొన్ని రకాలుగా చూసుకుంటే కనుక ఇప్పుడు నారా లోకేష్ ఈ పార్టీ విధానాలు వీటన్నిటితో పాటుగా బయట ప్రజల కోసం చేసే పనులు అనే వాటిల్లో కూడా ఎక్కువగా ఒక పెద్ద స్ట్రాటజీ అనుకోవచ్చు. కాకపోతే నిన్న మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ను గుర్తు తెచ్చుకుంటే ఒక కరుడు గట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తండ్రికి యాక్సిడెంట్ అయ్యి ఆయన హాస్పిటలైజ్ అయి ఉన్నప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డిని అటు లోకేష్ని అందరినీ ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాడు, మా తండ్రికి సహాయం చేయండి అని. జగన్మోహన్ రెడ్డి ఏం స్పందించలేదు, వైసీపీ నాయకులు కూడా ఏం స్పందించలేదు. కొంతమంది కార్యకర్తలు అర్జెంటుగా ఈయన గురించి పట్టించుకొని ఈయనకు సహాయం చేయండి అని అంటూ ఉంటే లోకేష్ డైరెక్టుగా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మరి సీఎంఆర్ఎఫ్ ద్వారా చేశారా, లేదు అని అనుకున్నా తను సొంతగానైనా కూడా చేసుండేవాడే లోకేష్. ఎందుకంటే అది ఒక స్ట్రాటజీ కాబట్టి. ఇప్పుడు ప్రజల్లో మనం ఎక్కువ మన్నన పొందాలి అంటే వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తున్నప్పుడే కనపడాలి కదా. అలాంటి విషయాల్లో కూడా కేవలం కనపడటమే కాదు, దాదాపుగా అన్ని రకాలుగాను లోకేష్ ఇలాగనే ప్రజల దగ్గర నుంచి ఏదైనా కొన్ని వినతులు వస్తున్నప్పుడు, మొన్న ఒక చిన్న పాపకి ఇంజెక్షన్ అవసరమైన సమయంలో కూడా మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ రన్ చేసి కోటాను కోట్ల రూపాయలు ఇచ్చిన ఇంకా అవసరం పడిన దాంట్లో మిగతావి మొత్తం తానే సర్దనున్నట్టుగా లోకేష్ కూడా మరి బయటకు చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డిని మరొక వైపు చూస్తుంటే అధికారమే పరమావధిగా దానికోసం ఏం చేయటానికైనా తెగించేవాడిలాగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆ పనులన్నీ ఇప్పుడు ఆయన్ని దాదాపుగా నగ్నంగా నడిబజార్లో నిలబెట్టినట్టు కనపడుతుంటే లిక్కర్ స్కామ్ విషయంలో కానీ కల్తీ నెయ్యి విషయంలో కానీ మిగతా అన్నిట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయిందనేది అందరికీ తేటతెల్లం అవుతుంది. ఇంకా పెద్ద విషయం ఏమిటి అని అంటే మొన్న మరి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి అన్ని పార్టీల నాయకులతోటి ఆయన కలివిడిగా డిన్నర్ మీటింగులు పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఇలా చేసిన ఉండేవాడే కాదు. గతంలో అసలు ఎవరిని తాకి తలిచిన పాపాను పోలేదు. చుట్టూతా ఒక క్వార్టరైన్ పెట్టుకొని ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డం పడి ఆపేసి ఆయన దాకా మమ్మల్ని చేరనీయలేదని అసంతృప్తితోటి సజ్జల రామకృష్ణారెడ్డిని తిట్టిపోసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ నెపంతో పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, పార్టీ లోపలుండి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే పడనోళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుకి సజ్జలకే పెద్ద పీటేసి పార్టీ బాధ్యతలు మొత్తం ఆయన చేతిలోనే పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం సీజనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అట్లా కొన్ని ట్వీట్లు లేకపోతే కొన్ని ప్రెస్ మీట్ల రాజకీయం మాత్రమే చేస్తున్నాడు. అదే గతంలో లోకేష్ వ్యవహారం చూసుకుంటే గనుక
ఇదంతా ఎన్నికలకు ముందైనప్పటికీ గాను ఈ స్ట్రాటజీ అప్పటి నుంచి అప్లై చేస్తున్నట్టుగా కనపడుతోంది కదా. ఆ నాయకుల్ని కలిసే విషయంలో అసలు పాదయాత్ర సంగతి కానీ వీటన్నిటిలోనూ లోకేషే బాగా ముందంజలో కనపడుతూ ఉన్నాడు. వీటన్నిటికంటే ఇంకా పెద్ద అంశం ఏమిటి అని అంటే కేంద్రంలో ఉన్న పార్టీతోటి మరి అదే ఇప్పుడు ఎన్డీఏ అయినా కానీ కేంద్రంలో బీజేపీ సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎవరు పైకి వస్తున్నారంటే వాళ్ళనే చేరదీస్తారు, వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళకి మిగతా ఎవరితోటి ఎమోషనల్ బాండింగ్ ఏమీ ఉండదు. వాళ్ళ అవసరానికి వాడుకునే కొన్ని ప్రాంతీయ పార్టీలని చూజ్ చేసుకొని ఉంటారు. ఆ విషయమే కనపడుతుంటే ఇప్పుడు అలాంటి దాంట్లో కూడా నారా లోకేష్ ముందంజలో ఉన్నాడు. అందుకనే కదా నరేంద్ర మోడీ కూడా లోకేష్ని ఎక్కువగా ఢిల్లీ రమ్మని చెప్పి ఆయనతోటే ప్రెస్ మీట్లు కానీ లేకపోతే మీటింగులు కానీ ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ బీహార్లో నితీష్ కుమార్ పార్టీకి వచ్చిన సీట్లు కానీ బీజేపీకి అవసరమైన బీహార్లో నితీష్ కుమార్తో కానీ నితీష్ కుమార్ కొడుకుతో కానీ బీజేపీ ఎలా వ్యవహరిస్తోంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఇక్కడ లోకేష్ని ఎక్కువగా ఎందుకు వాళ్ళందరూ తలుచుకుంటూ ఉన్నారు అనేది చూసుకుంటే లోకేష్ ఖచ్చితంగా అభివృద్ధి చెందాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా ఆయన మీద గతంలో రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు కూడా ఆయన మీదే కదా ఈ అవినీతి కేసులన్నీ సిబిఐ ఈడీ వచ్చి ఆయన మీద బోల్డ్ అన్ని అవినీతి కేసులని ఆరోపిస్తూ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేశాడనే దాని మీద కేసులు కూడా పెట్టారు. అలాంటిది గతంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ మీద ఈ పెద్ద ఎత్తున రాలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులే కనపడుతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు మీదైనా లోకేష్ మీదనైనా లేదు మిగతా మంత్రుల మీదనైనా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులే కనపడుతున్నాయి. అవన్నీ కక్షపూరితంగా పెట్టినవి అన్నట్టుగా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పటికీ కూడా మేము ఎదురొస్తే అందరినీ తొక్కుంటూ వెళ్ళిపోతాం, రప్ప నరుక్కుంటా పోతాం అని దుందుడుకు స్వభావాన్ని లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు లాంటివన్నిటినీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తూ ఉంటే మేము ఎవరినైనా కాచి కాపాడతాం, మేము కక్ష సాధించం అని చెప్పి సొంత పార్టీ క్యాడర్ చేతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడు ఇలానే చేస్తారండి అనుకునే స్థాయిలో ఇంకా మరి టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఉన్నారు. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి ఉన్న తేడా ఇక్కడే ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అవసరమైతేనే మరి లోకేష్ సర్దుబాటు చేస్తూ ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా ఏం చేయలేదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటా వచ్చాడు. అసలు ఎక్కడో ఆ పార్టీకి ఎప్పుడో దళిత వాడల్లో ఉపయోగపడ్డాడన్న కారణానికి కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయిన రోజుల్లో ఆయనకి 20 లక్షలు 30 లక్షలు అలాట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇలాగా మనస్ఫూర్తిగా ఆ పార్టీ వాడైనా సరే నేను సహాయం చేస్తానని లోకేష్ లాగా ముందుకు రాలా. ఇప్పుడు యాతావాత చూస్తుంటే పార్టీని ముంచేసి జగన్మోహన్ రెడ్డి కూడా మునిగిపోయే రకంగా కనిపిస్తుంటే తరువాత పార్టీలో తానే ముఖ్యమంత్రి దాకా ఎదిగే విధంగా లోకేష్ కనపడతా ఉన్నాడు. ఇదే ఈరోజు కొండబద్దలు.